మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సత్యం హెవెన్ మినిస్ట్రీ ద్వారా ఈ దినం మన అంశము ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారము 3 భాగాలుగా మనం చూసుకుంటున్నాం. మొదటి భాగము ఆవరణ. ఆవరణలో ప్రాముఖ్యమైనది ద్వారం. ఒకటే ద్వారము. ఆ గుడారం లోపలికి వెళ్ళాలంటే, ఆ ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళాలంటే, ఆ మందిరంలోకి వెళ్ళాలంటే ద్వారం ఒకటే. ఆ ద్వారమే ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తుంది. ద్వారం లోపలికి వెళ్తానే బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠము ప్రభువైన యేసుక్రీస్తు సమస్త మానవాళి కొరకై రక్తము చిందించి ప్రాణమును పెట్టినట్టుగా సాదృశ్యం ఆ యొక్క బలిపీఠం సూచిస్తుంది. అలాగనే గంగాళం నీతి యావత్తు ఇలాగు జరగడానికి, మన యొక్క రక్షణ కొరకు, పవిత్రత కొరకు, పరిశుద్ధులుగా నీతిమంతులు అవడానికి ఆ గంగాళంలో నీళ్లు, చేతులు, కాళ్ళు కడుక్కోవడం, అది కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది. వాక్యాన్ని, బాప్తిసాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత పరిశుద్ధ స్థలములోనికి మనం ప్రవేశించినాం. ఆ పరిశుద్ధమైన స్థలములో ప్రాముఖ్యమైనది దీపవృక్షం. ఆ ధూప వృక్షము అది ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తుందని మనము ధ్యానం చేసినాం. ఆ తర్వాత ధూప వేదిక. ఆ ధూప వేదిక ప్రార్థనకు గుర్తుగాను, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనము ప్రార్థించాలని, ఆ ప్రార్థనకు గుర్తుగా ఆ ధూప వేదిక ఉందని మనం ధ్యానం చేసినాం. ప్రియ దేవుని ప్రియులారా, ఈ దినము మనము బల్లను మనం చూసుకుంటున్నాం. దేవుడు పరిశుద్ధమైన స్థలములో రొట్టెల బల్లను చేయమని చెప్పాడు. మోషేతో చెప్పాడు. సీనాయి పర్వతం మీద చెప్పాడు ఎలా చెయ్యాలనేది, ఏ కర్రతో చేయాలనేది, ఎత్తెంత, పొడవెంత, వెడల్పెంత అనేది దేవుడు చెప్పాడు. నిర్గమాకాండము 37వ అధ్యాయం 10వ వచనం నుంచి. మరియు అతడు తుమ్మకర్రతో బలను చేసెను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 3 మూరలు, దాని ఎత్తు 1.5 మూరెడున్నర. అతడు దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసెను. ప్రియ దేవుని ప్రియులారా, పొడవు వచ్చి 2 మూరలు, వెడల్పు వచ్చి 1.5 మూరెడున్నర, ఎత్తు 1.5 మూరెడున్నరతో ఒక రొట్టెల బల్లను చేయమన్నాడు. దేవుడే చెప్పాడు. దేంతో చేయమన్నాడంటే తుమ్మకర్రతో చేయమన్నాడు. చేసి బంగారము, మేలిమి బంగారముతో పొదిగించమన్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, ఈ రొట్టెల బల్ల, ఈ బల్ల పైన రొట్టెలు ఇశ్రాయేలీయులు 12 గోత్రాలకు జ్ఞాపకం చేసుకుంటూ 12 రొట్టెలను, 6 రొట్టెలు ఒక దగ్గర, 6 రొట్టెలు ఒక దగ్గరగా వాటిని బల్ల మీద పెట్టాల. ప్రియ దేవుని ప్రజలారా, దేవుడే దీన్ని చెప్పాడు. అలాగున ద్రాక్షారసము దేవుడు బల్ల మీద ఈ యొక్క ఉపకరణములను పెట్టడానికి దేవుడు అనుమతించినాడు. చేయమని మోషేకు చెప్పాడు. ప్రియ దేవుని ప్రజలారా, అబ్రహాముకు మెల్కీసెదెకు 5 మంది రాజులతో విజయాన్ని పొంది అబ్రహాము తిరిగి వచ్చినప్పుడు అబ్రహామును కలుసుకొని ఈ రొట్టె ద్రాక్షారసము కార్యక్రమం జరిగింది. ప్రియ దేవుని ప్రజలారా, దేవుడు మోషేతో ఈ యొక్క పరిశుద్ధమైన స్థలంలో పెట్టమని చెప్పాడు. అయితే కృత నిబంధనలో మనం చూసినట్లయితే ఈ రొట్టె
పరలోకానికి సంబంధించిందిగా క్రొత్త నిబంధనలో ఆ ద్రాక్షారసము పరలోకానికి సంబంధించిందిగా దేవుడు క్రొత్త నిబంధనలో దేవుడు పొందుపరిచాడు. అలాగూ చేయమని చెప్పాడు. ఆనాడు పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారములో ఆ రొట్టెను ద్రాక్షారసమును వారు ఆ బల్ల మీద పెట్టినారు. అయితే భూ సంబంధమైనదిగా ఉంది. దేవుని ప్రజలారా, అది ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తాను. ఛాయ అది. ఆ బల్ల కార్యక్రమము ధర్మశాస్త్ర యుగంలో ఒక ఛాయగా ఉంది. నిజమైన రొట్టె ఎవరు, నిజమైన ఆహారం ఎవరు, నిజమైన పానీయం ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. పరలోకములో నుండి దిగి వచ్చిన జీవ ఆహారము నేనే అన్నాడు. జీవ పానీయము నేనే అన్నాడు. ఆయన ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది నా శరీరం అన్నాడు. ఆ శరీరము, ఆ రొట్టె నా శరీరం అన్నాడు. ఇది మీరు తినండి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి. ఒక పాత్రను తీసుకున్నాడు. అనేకుల పాప క్షమాపణ నిమిత్తము చిందింపబడుతున్న క్రొత్త నిబంధన రక్తము. దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇది నా రక్తం అన్నాడు. రొట్టెని తీసుకొని నా శరీరం అన్నాడు. ఆ రొట్టె, ఆ రక్తము బల్ల మీద ఉండాలి. ఈ రొట్టె అంటే పరలోకములో నుండి దిగి వచ్చిన ఆయన శరీరం అని. ఆ శరీరము సర్వ మానవాళి పాపముల కొరకై నలగొట్టబడి దున్నబడి అది ఆహారముగా మారిందని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రక్తము జీవపానీయముగా ఇచ్చాడు మనకు. సర్వ మానవాళి పాపముల నిమిత్తమై ఆయన రక్తాన్ని, పరిశుద్ధుని రక్తము, అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, పవిత్రమైన ఆయన పావన రక్తాన్ని కార్చి ఆ రక్తమును జీవపానీయముగా నీకు నాకు ఇచ్చాడు. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయం అంటాడు, పరలోకముల నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, జీవపానీయము నేనే. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వాని లేపుదును. దేవుని ప్రజలారా, ఆ బల్ల పరలోకానికి సంబంధించింది. ప్రతి ఆదివారము ప్రభు దినము బల్ల ఆరాధన కార్యక్రమములో బాప్తిస్మము పొందిన వారే ఆ పరిశుద్ధ స్థలములోనికి నువ్వు ప్రవేశించి ఆ యొక్క ప్రభు యొక్క శరీరములో, రక్తములో నువ్వు పాలు పొందాలి. అది పరలోకానికి సంబంధించింది. కాబట్టి దేవుని ప్రజలారా, ఆ బల్ల ప్రభువైన యేసుక్రీస్తుని సూచిస్తున్నది. ఆ శరీరాన్ని, ఆ రక్తాన్ని నువ్వు తీసుకోవాలంటే నీటి బాప్తిస్మం పొందాల. ఆ బాప్తిస్మం పొందాలంటే ఇదిగో వెలుపల ఉన్న నీవు ద్వారంలోనికి ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి లోపలికి రావాలా. బలిపీఠము పాప క్షమాపణ పొందాల. పాప క్షమాపణ పొందడానికి, పాపములు ఒప్పుకొని నీవు, ఆయన అంగీకరించిన నీవు, నీ పాపముల కొరకు రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టాడని నువ్వు అంగీకరించిన నీవు నీటి బాప్తిస్మమును పొంది పరిశుద్ధమైన స్థలములో ఇదిగో దేవుని వాక్యము చేత, ప్రార్థన చేత, ఇదిగో ఆయన సన్నిధిలో, ఆయన శరీరంలో, రక్తంలో నువ్వు పాలు పొందినట్లయితే ఆయన నిత్య జీవము, నిత్య రాజ్యం నీకు ఇస్తాడు. అంత్య దినమున నిన్ను ఆయన లేపుతాడు. అట్టి భాగ్యము, ధన్యత యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాటలు వినిచ్చిన మీకు, మీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.